పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి రోజు రోజుకి అగమ్యగోచరంగా మారుతుంది. ఇప్పటికే ఐసీసీ పాకిస్తాన్ పెట్టుకున్న రిక్వెస్ట్ని టు రిమూవ్ యాండీ పైక్రాఫ్ట్ ఏషియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగిన మ్యాచ్కి రెఫరీ. ఆ రెఫరీని రిమూవ్ చేయాలని, ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న డెసిషన్ టు నాట్ షేక్ హ్యాండ్స్ విత్ పాకిస్తాన్, ఆ నిర్ణయంతో పాకిస్తాన్ వాళ్ళు హర్ట్ అయ్యి ఆ రెఫరీ సరిగ్గా యాక్ట్ చేయలేదు కాబట్టి అతన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలంటూ ఐసీసీకి రిక్వెస్ట్ పెట్టుకున్న పాకిస్తాన్ క్రికెట్ టీంకి చుక్కెదురైంది. ఐసీసీ ఇమ్మీడియట్లీ రిఫ్యూజ్డ్ అండ్ రిజెక్టెడ్ పాకిస్తాన్స్ రిక్వెస్ట్. అండ్ ఐసీసీ వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే యాండీ పైక్రాఫ్ట్కి ఆ విషయంలో ఎటువంటి సంబంధం లేదు, ఎక్కడ టెన్షన్స్ ఫ్లేర్ అప్ అవుతాయనో, ఎక్కడ కాంప్లికేషన్స్ జరుగుతాయని మాత్రమే వాళ్ళిద్దరిని దూరంగా ఉంచాడు తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు అని ఐసీసీ ఇప్పటికే పాకిస్తాన్ బోర్డుకి క్లియర్ కట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. సో లెటర్ రాసేటప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకవేళ యాండీ పైక్రాఫ్ట్ని కానీ మీరు రిమూవ్ చేయకపోతే ఏషియా కప్ని మేము బాయ్కాట్ చేస్తామని ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఐసీసీ రిజెక్షన్ తీసుకుంది, దెబ్బ మీద దెబ్బ. ఆల్రెడీ ఇండియా చేతిలో ఘోర పరాజయం చెవి చూసింది. అంతేకాకుండా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో వాళ్ళ అవమానం వరల్డ్ స్టేజ్లో మీడియా వైడ్ బాగా పాపులర్ అయిపోయింది. అండ్ ఈ ఇన్సెక్యూరిటీ తట్టుకోలేక పైక్రాఫ్ట్ మీద పడ్డారు. వాళ్ళ ఆపరేషన్స్ మేనేజర్ని కూడా సస్పెండ్ చేశారు. అయినా సరే ఐసీసీ పాకిస్తాన్ డిమాండ్స్ని కన్సిడర్ కూడా చేయలేదు. మరి ఇప్పుడు నిజంగానే పాకిస్తాన్ ఏషియా కప్ నుంచి వెళ్ళిపోతుందా? ఇప్పుడు కానీ పాకిస్తాన్ బాయ్కాట్ చేస్తే, ఈగోకి వెళ్ళి అవసరం లేని ఇన్సెక్యూరిటీకి వెళ్ళి పాకిస్తాన్ ఏషియా కప్ని కానీ బాయ్కాట్ చేస్తే పాకిస్తాన్కే కష్టాలు. ఎందుకంటే యూఏఈతో మ్యాచ్ ఉంది. యూఏఈ మ్యాచ్ పాకిస్తాన్కి చాలా కీలకం. బికాజ్ పాకిస్తాన్ 2 మ్యాచ్ల్లో 1 మ్యాచే గెలిచింది. యూఏఈ కూడా ఆడిన 2 మ్యాచ్ల్లో 1 మ్యాచే గెలిచింది. ఈ మ్యాచ్ 2 జట్లకి చాలా కీలకం. ఇప్పుడు పాకిస్తాన్ కానీ టోర్నమెంట్ నుంచి వైదొలిగితే మాత్రం యూఏఈకి ఇంకో 2 పాయింట్లు అదనంగా వస్తాయి. సో గ్రూప్ స్టాండింగ్స్ చూసుకున్నట్లయితే ఇండియా రైట్ అట్ ద టాప్, 2 wins in 2 matches. ఒకవేళ పాకిస్తాన్ బాయ్కాట్ చేసి మ్యాచ్ నుంచి వైదొలిగితే మాత్రం యూఏఈ 2nd పొజిషన్కి వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ విల్ బీ ఆటోమేటికల్లీ డిస్క్వాలిఫైడ్ అండ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఏషియా కప్ 2025. ఇది పాకిస్తాన్ ముందున్న ఒక క్లిష్టమైన సమస్య. పాకిస్తాన్ వాళ్ళు ఈగోకి వెళ్ళి మాకు ఏషియా కప్తో సంబంధం లేదు, ఇండియాతో జరిగిన మ్యాచే మాకు అత్యంత పెద్ద అవమానాన్ని ఇచ్చింది, సో ఏషియా కప్ ఎటు వెళ్ళిపోయినా మాకు సంబంధం లేదు అని వాళ్ళు వైదొలుగుతారా? ఆర్ ఈగోని పక్కన పెట్టి జరిగిన ఇన్సిడెంట్ని మర్చిపోయి టోర్నమెంట్లో కంటిన్యూ అయ్యే పరిస్థితి చేస్తారా? ఇంకొకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏషియా క్రికెట్ కప్ చీఫ్ అండ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ ఇద్దరు ఒకరే. ఆయన పేరు మొహమ్మద్ నఖ్వీ. మరి నఖ్వీ డెసిషన్ ఎలా ఉండబోతుందో వీ విల్ ఓన్లీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పటికైతే మాత్రం పాకిస్తాన్ బోర్డు ఇచ్చిన లెటర్ని ఐసీసీ కొట్టిపారేసింది. సో రూల్స్ ప్రకారం అయితే పాకిస్తాన్ యూఏఈతో ఆడాల్సిందే. ఆడతారా లేదా? ఓన్లీ టైం విల్ టెల్.